హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకు చూపించబోతున్న ఒక మంచి రెసిపీ. అదేంటంటే లెమన్ రైస్. నేను చెప్పిన విధానంలో కానీ మీరు లెమన్ రైస్ని చేశారంటే మనం రెస్టారెంట్లో వెళ్ళి తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా ఇంకా మంచి టేస్టీగా ఇంట్లోనే చేసుకొని తినచ్చు. సో దానికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కుకింగ్ ఆయిల్, ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 మెంతుల గింజలు వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగాక అందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఇంకా ఒక స్పూన్ శనక్కాయ పప్పు, ఒక స్పూన్ కరివేపాకు, ఈ 3 కూడా వేసుకొని అట్ ఏ టైం బాగా వేయించుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది నేను 3 మనుషులకి చేస్తున్నాను కాబట్టి 4 నుంచి 5 మిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా ఇంగువ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. ఇందులో ఈ లెమన్ రైస్ అనేది ఒక 2 to 3 days వరకు మనకు మంచిగా నిలువ ఉంటుంది. సో మీరు ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి కలుపుకొని తింటూ ఉండొచ్చు. ఈ రెసిపీ అనేది మనకి నైట్ మిగిలిన రైస్తో కానీ లేదంటే అప్పటికప్పటికి చేసుకున్న రైస్తోనైనా కానీ ఎలాగైనా సరే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులోకి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోబోతున్నాం. ఈ లెమన్ జ్యూస్ అనేది స్టవ్ ఆన్ చేసినప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఒక మంచి టిప్ అనమాట. దీనికి మనకి మామూలుగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాడ్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఒగరు ఉంటుందని చెప్పి. అలా ఏమీ ఉండదండి. మీరు స్టవ్ ఆన్ చేసుకొని నేను చెప్పిన విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. లెమన్ రైస్ ప్రతిసారి చేసుకొని తింటూ ఉంటారు. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. అంతే, ఎంతో రుచిగా ఉండే లెమన్ రైస్ రెసిపీ రెడీ అండి. దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ మిగిలిపోయిన అన్నం కానీ అన్నం వేస్ట్ చేయకుండా అందులో కానీ కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.